ప్రొద్దుటూరికి మెడికల్ కాలేజీ ఏమని అడగడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఆయన కాలేజీలన్నీ ఇప్పటికే దాదాపు 17 కాలేజీలో కొన్ని మాత్రమే మొదలైనాయి, కొన్ని ఇంకా ఫౌండేషన్ స్టోన్లోనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మనం చేసే పరిస్థితులు లేదు. మళ్ళీ కొంతకాలము ఇంకా 2 సమయం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాతనైనా కూడా మీకు ఇస్తాను కాలేజీ అని చెప్తూ ఇప్పుడు ఒక మన గుణాని ఆసుపత్రి పొద్దుటూరుకి మంజూరు చేయడం జరిగింది 70 కోట్ల రూపాయలతో. స్థలాన్ని చూపిస్తే వెంటనే పని కూడా మొదలు పెడతామని చెప్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా 70 కోట్ల రూపాయలతో గుణాని ఆసుపత్రి ఇచ్చిన దానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని, మరి అదే మాదిరిగా మన సత్య గారిని, ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారిని, ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత భారీ సంఖ్యలో ఏదో కాలేజీ ఉండే దానివల్ల ఇక్కడ ఒక పొద్దుటూరి గౌరవ ప్రతిష్ట కూడా పెరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో మేము అడిగిన దాని మీద చాలా రోజుల నుంచి అడుగుతానేమో. దాంట్లో భాగంగా నిన్న ఒక జీవో ఇష్యూ చేసి ప్రొద్దుటూరికి ఇచ్చిన దానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 14వ తేదీ రాష్ట్ర బడ్జెట్ను మన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సమర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడిన తర్వాత ఆయన అగ్రికల్చర్ శాఖకు సంబంధించి మన అచ్చెన్నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ సమర్పించడం జరిగింది. ఈ బడ్జెట్ చాలా వరకు ప్రజా ఆమోద్యం పొందిన బడ్జెట్. ఎందుకంటే అన్ని కులాలు, మతాల వరకు సమానమైన పరిస్థితిలో ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది. మరి ఇంత మంచి బడ్జెట్ను గతంలో ఎవరు ఏ ప్రభుత్వం కూడా ప్రకటించలే. ఈ యొక్క 3,32,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించడం జరిగింది. ఇంత బడ్జెట్ను దానికి ఒక 20 రోజుల నుంచి బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతుంది. నేను కూడా మధ్యకాలంలో పోయింటే ఆయన కేశవ్ గారిని కలవడం జరిగింది. అన్న బడ్జెట్ దాంట్లో ఉండము, ఏమో నీ పని చెప్పు అని చెప్పి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒక నెల రోజుల కసరత్తు మీద ఈ బడ్జెట్ అంతా తయారు చేసి ఒక మంచి బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వము ఇంత భారీగా నిధులు కేటాయిస్తూ, అన్ని రకాల వర్గాల వారికి కూడా నిధులు కేటాయిస్తూ, ప్రత్యేకంగా వ్యవసాయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు చాలా డబ్బులు కేటాయించడం జరిగింది. వైద్య, విద్య, వ్యవసాయము, అదే మాదిరిగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరికీ కూడా రకరకాలైన పద్ధతుల్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను పెంచే దానికోసం ఈ బడ్జెట్ రూపొందించబడింది. ఇంత మంచి బడ్జెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా మన పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో ఆయన కూడా కొంత పాత్ర ఉంది. ఈ కేటాయింపుల్లో ఆయన పాత్ర కూడా ఉంది. కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు, ఆర్థిక శాఖ మంత్రి గారికి అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి బడ్జెట్ను గతంలో ఎప్పుడూ 3,32,000 కోట్ల రూపాయలు అనేది ప్రకటించడం అనేది అత్యంత అరుదు. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. రాజధాని గురించి మొన్న రాత్రి మీటింగ్ జరిగింది. మొన్న రాత్రి 9 గంటల వరకు మీటింగ్ జరిగింది. కొంత ఆయన ఇస్తాము, కొంత టైం పడుతుంది అని చెప్పినాడు. కింద మునిగిపోయి ఒక 4 గ్రామాల వాళ్ళందరూ సర్వే చేసినారు. సార్ మా సర్వే చేసిన భూముల్లో మేము ఏదన్నా అమ్ముకోవాలంటే కూడా ప్రభుత్వం సర్వే చేసింది కాబట్టి రిజిస్టర్ చేయొద్దని రిజిస్టర్ ఆఫీసులకు పంపించినారు. సార్ ఈ మాదిరిగా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేసుకోలేదు. ఎవరన్నా అమ్ముకోవాలా, పిల్లల చదువు కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ అమ్ముకోవాలని కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. కనీసం మనం కట్టలేని పరిస్థితులు దానిని మీరు అమ్ముకునేదానికైనా మనం ఒక పర్మిషన్ ఇస్తే సరిపోతుందని చెప్పి లేదు అట్లా లేదు, తప్పకుండా దాని మీద నిర్ణయం తీసుకున్నాం, తొందరపడొద్దు, ఏదో ఒక రకంగా నిర్ణయం తీసుకుంటాం, ఆర్థిక పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా మనం సమకూర్చుకొని మొదలుపెట్టే పరిస్థితి చెప్తామని చెప్పడం జరిగింది. మొన్న రాత్రి మన జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడాము, ఆయనతో మాట్లాడడం జరిగింది. కాబట్టి దీనిని రాజోలి ప్రాజెక్టును ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్ళా తీసుకుందామనేది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్కు తప్పకుండా తీసుకుంటాడని మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాజోలి అలగనూరు బ్యాలెన్స్ రంగానికి శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి రాజోలి కూడా తప్పనిసరిగా ఈ చేసే పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. చాలా ఇరిగేషన్ ప్యాడ్ కుందు పెన్నా వరద కాలువను కూడా మళ్ళీ తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బడ్జెట్
అన్ని రకాల ఎక్కడ గతంలో ఎవరు ఇంత భారీ ఎత్తున బడ్జెట్ మంజూరు చేసిన ప్రభుత్వాలు ఎప్పుడు లేవు. అంటే కాలం పెరిగే కొద్దీ, ఆర్థిక పరిస్థితి పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. కాబట్టి అన్ని కులాలు, మతాలు, వర్గాలకు అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బడ్జెట్ను ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్క అధికారిని కూడా సమన్వయంగా చేసుకొని జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు కూడా ఉన్నారు మా మీటింగ్లో. వారందరితో కూడా కలిసి సమన్వయం చేసుకొని జిల్లా అభివృద్ధి పదానికి తీసుకుపోవాలనే విషయం చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మీరందరూ అధికారులందరూ కూడా పూర్తిగా మీ అభివృద్ధి కార్యక్రమాలకు మీ అధికారులందరినీ సహకరించేటట్టు చూడాలని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధిలో నిరంతరము ఈ ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరంగా ఎప్పుడు కూడా దీనిని గమనిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. నేనైతే ఇంత తొందరగా ఈ మన కాలేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో 2-3 సార్లు మాట్లాడినా వేయాలి సార్ అంటే సరే అని చెప్పినాడు. నువ్వేదో హెల్త్కి మామూలుగా మెడికల్ కాలేజ్ అడుగుతానేవో, సరే ఇప్పటికి చూద్దాం, దానిని కూడా వదిలేది ఏం లేదు. కానీ ఇప్పటికి అది యునాని మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. సత్య గారు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇట్లానా ప్రొద్దుటూరికి ఈ మెడికల్ కాలేజీ, యునాని మెడికల్ కాలేజీని ఇస్తామని చెప్పింది. నేను ఒక మాట అన్నాయా, మాకు ఆయుర్వేద కాలేజీ ఇవ్వండి ముందు అని అడిగిన. ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు అడిగినారని అట్లా ప్రొద్దుటూరికి పెట్టమని చెప్పినాడని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన ఈ యునాని మెడికల్ కాలేజీ ప్రొద్దుటూరికి ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మాదిరిగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారికి కూడా ఈ ప్రొద్దుటూరు కాలేజీ వచ్చినట్టు ఆయన మొట్టమొదటిసారిగా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.